వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం ప్రస్తుతం ఉన్న వైఎస్ఆర్సిపి కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం జనసేన మధ్య ఏదో విధంగా విడదీయాలని చాలా తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది. దీనికి వారు కాపుల్లోని కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత రావడానికి చాలా వరకు పావులు కదుపుతూ ఉన్నారు. దీనికి సంబంధించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ అభివృద్ధికి మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. ఇక ఆ విషయంలోకి వెళ్తే, ఈ మధ్య కాపు నేత అయినటువంటి శ్రీ అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఈ విషయంగా శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు స్పందిస్తూ కాపు టైగర్ అయినటువంటి అంబటి రాంబాబు గారిని అన్యాయంగా అరెస్ట్ చేశారని చెప్పి పత్రికా ముఖంగా ఆయన తెలియచేయడం జరిగింది. అదేవిధంగా ఈ విషయంలో స్పందిస్తూ ఇంతకు ముందు కాపు నాయకుడిగా ఉన్నటువంటి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు, ప్రస్తుతం ఆయన ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారారు. ఆయన కూటమి ప్రభుత్వం కాపులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తుందని చెప్పి ఆయన కూడా పత్రికాముఖంగా తెలియచేయడమే కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఒక లేఖాస్త్రాన్ని సంధించడం కూడా జరిగింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ముద్రగడ పద్మనాభరెడ్డి గారి కుమార్తె క్రాంతి గారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపికి అధికారంలో ఉన్నంతకాలం కాపులనే గుర్తుకు రాలేదు. ప్రస్తుతం మాత్రం కాపుల్ని వాళ్ళు వెనకేసుకొస్తున్నారు. ఆయన అధికారంలో ఉండేటప్పుడు రాష్ట్రాన్ని 4 ముక్కలుగా చేసేసి ఒక్కొక్క రెడ్డి గారికి ఒక్కొక్క ముక్కని పంచిపెట్టడం జరిగింది అని ఆవిడ తీవ్రంగా విమర్శించడం జరిగింది. ఇక్కడ ఇది మనకు తెలిసిన విషయమే. ఈ ఉత్తరాంధ్ర రీజియన్ ఏమో వైవి సుబ్బారెడ్డి గారికి, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఆ పరిసర ప్రాంతాలేమో మిథున్ రెడ్డి గారికి, అదేవిధంగా నెల్లూరు, ప్రకాశం ఈ జిల్లాలేమో సజ్జల రామకృష్ణారెడ్డి గారికి, రాయలసీమ జిల్లాలేమో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, ఇలా ఒక్క ఏరియా ఇన్ఛార్జిగా అందరూ రెడ్డిలనే వేశారు. ఇక్కడ కాపు జనాభా ఎక్కువగా ఉన్నటువంటి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఈ ఏరియాల్లో కూడా కాపు నాయకులకి ఆ ఇన్ఛార్జ్ పదవులను ఇవ్వలేదు. ఇక్కడ ఎక్కడో చిత్తూరు నుంచి మిథున్ రెడ్డి గారిని తీసుకొచ్చి ఆయనకి బాధ్యతలు ఒప్పచెప్పడం జరిగింది. దీనివలన శ్రీ క్రాంతి గారు చెప్పిన విషయంలో చాలా వరకు నిజం ఉన్నదని మనకు అర్థమవుతుంది. కాకపోతే ఇక్కడ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు అంబటి రాంబాబు గారిని అరెస్ట్ చేయడం విషయంలో స్పందించారు తప్ప కాపు నాయకులు ఎవరో కూడా దీని మీద పెద్దగా స్పందన రాలేదు. ఏ నాయకుడి నుంచి కూడా ఏ విధమైన స్టేట్మెంట్లు కూడా రాలేదు. ఇక్కడ ముద్రగడ పద్మనాభరెడ్డి గారు మాత్రమే ఈ అంబటి రాంబాబు గారి అరెస్టుని ఖండించడం జరిగింది. కాకపోతే ఇంతకు ముందు ఉన్న పలుకుబడి ప్రస్తుతం ముద్రగడ పద్మనాభరెడ్డి గారికి లేదు. ఆయన కాపు కమ్యూనిటీ లీడర్గా కొనసాగి ఉంటే ఆయన మీద చాలా వరకు కాపు కమ్యూనిటీలో గౌరవభావం ఉండేది. కానీ ఆయన ఎప్పుడైతే వైఎస్ఆర్సిపి స్టాండ్ తీసుకున్నారో అప్పటి నుంచి ఆయన పరపతి దినదినానికి తగ్గిపోతూ వచ్చింది. ఇదే గత ఎన్నికల్లో అయితే పవన్ కళ్యాణ్ గారిని ఓడిస్తానని చెప్పి శపథం చేసి ఏకం పేరు కూడా మార్చుకొని ముద్రగడ పద్మనాభరెడ్డిగా మారిపోయారు. దీనివలన కాపుల్లో ఆయన మీద ఇంతకు ముందు ఉన్న గౌరవ భావాలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. అదేవిధంగా అంబటి రాంబాబు గారి విషయంలోని కాపు కమ్యూనిటీలో ఏ విధమైన అలజడి రాలేదు. దీన్ని అసలు కాపు కమ్యూనిటీ పట్టించుకోవటం లేదు. కాబట్టి ప్రస్తుతానికైతే ఈ కాపు కమ్యూనిటీ అనేది కూటమి ప్రభుత్వంతోనే కలిసి వెళ్తున్నట్టుగానే ఉంది. ఇక్కడ ఆ కమ్యూనిటీలోని ఎక్కడ ప్రభుత్వం మీద వ్యతిరేక భావం అయితే రావడం లేదు.
కాకపోతే వైఎస్ఆర్సీపీ అయితే తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుంది జనసేనని ఈ తెలుగుదేశం పార్టీని విడగొట్టడానికి. అది భవిష్యత్తులో ఏమైనా ఫలప్రదం అవుతుందా లేదా అనేది ముందు మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.